నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను యశోద హైటెక్ సిటీ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున రాజమండ్రి ప్రెస్ రిలీజ్కి వచ్చిన పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని ఇక్కడికి ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి గల ప్రధానమైన కారణం సీనియర్ డాక్టర్ గోపి శ్రీకాంత్ గారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఫ్రమ్ యశోద హైటెక్ సిటీ హాస్పిటల్. డాక్టర్ గారు ఇవాళ మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే వ్యాధి రావడానికి గల కారణాలు, రాకుండా ఉండడానికి చేయాల్సిన నివారణ మార్గాలు, ఒకవేళ రోగం సోకిన రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా మనం దీన్ని అధిగమించవచ్చు అనే విషయాలు డాక్టర్ గోపి శ్రీకాంత్ గారి మాటల్లో మనం ఈ రోజున తెలుసుకుంటాం. నమస్తే అండి, నేను డాక్టర్ గోపి శ్రీకాంత్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. ఈరోజు మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, సింపుల్గా ఐబీడీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఐబీడీ అంటే మనకి పేగుల్లో, పెద్ద పేగుల్లో కానీ చిన్న పేగుల్లో కానీ లేదా కడుపులో కానీ అల్సర్స్ రావడం కారణంగా వచ్చే జబ్బుని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. ఇది ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సిస్టము కొంచెంలో తేడా రావడం కారణంగా ఆ ఇమ్యూన్ సెల్సే వెళ్ళి మనకి తన రోగి యొక్క పేగుల్లో అల్సర్స్ వస్తాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ వల్ల దీన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. దీనికి ఒక వ్యక్తికి మోషన్లు అవ్వడం కానీ, ఎక్కువగా 2 వారాలు మించి, లేదా మోషన్లో బ్లడ్ పడడం కానీ, బరువు తగ్గడం, శరీరంలో రక్తం తగ్గడం కానీ, లేదా మళ్ళీ విరోచన ద్వారం దగ్గర యానల్ ఫిస్టులాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంటాయి. ఇది మనం వ్యక్తికి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు మనము కొన్ని టెస్టులు, రక్త పరీక్షలతో పాటు కొలనోస్కోపీ అని విరోచన ద్వారం నుంచి చిన్న గొట్టంలా పంపించి లోపల అల్సర్స్ ఏమున్నాయో చూసి ఆ అల్సర్ నుంచి టెస్ట్కి తీసి బయాప్సీ పంపిస్తాం. అప్పుడు అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాం. దీని ద్వారా వాళ్ళకి ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేస్తాం. ఒకసారి నిర్ధారించిన తర్వాత ఒక షుగరు, బీపీ జబ్బు లాంటిదే ఇది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే వాటికి ఎలా అయితే మందులు వాడితే బాగా కంట్రోల్ అవుతుందో దీనికి మందులు వాడడం వల్ల పూర్తి కంట్రోల్లోకి తీసుకురాగలరు. ఒకప్పుడు దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చేది ఒక 30-40 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ కారణంగా, మంచి మందులు రావడం కారణంగానే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే డ్రగ్స్ ఉన్నాయి. అంటే దాన్ని బయోలాజికల్ స్మాల్ మాలిక్యూల్స్ అంటాము. వీటి వల్ల మనం పూర్తి జబ్బుని కంట్రోల్లో పెట్టి ఒక నార్మల్ లైఫ్కి తీసుకురాగలుగుతాం వ్యక్తి. మరి ఇది రాకుండా చేయడాలంటే, లేని వాళ్ళంటే దీనికి ఏంటంటే ముఖ్యంగా మనము బయట ఫాస్ట్ ఫుడ్స్ మానేయడం, కొవ్వు పదార్థాలు తగ్గించడము, అలాగే ఆహారంలో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవడం, ఒకవేళ నాన్ వెజ్ తీసుకోవాలనుకుంటే ఎగ్ కానీ ఫిష్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనము, ప్లస్ ఎక్సర్సైజ్ చేయడం, అధిక బరువు ఉంటే తగ్గడం, ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ జబ్బు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా మీకు ఎప్పుడైనా మోషన్లు ఎక్కువ 2 వారాల నుంచి అవుతున్నా, మళ్ళీ విరోచన ద్వారం దగ్గర ఫిస్టులాలు తయారవుతున్నా, రక్తం తగ్గుతున్నా, లేదా మోషన్లో రక్తం పడుతున్నా, వీళ్ళందరూ ఐబీడీ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం అవసరం. సార్, అంటే ఇప్పుడు దీనికి జాగ్రత్తలు చెప్పారు, ఫుడ్ విషయం, ఎక్సర్సైజ్ చెప్పారు. ఇప్పుడున్న దైనందిన జీవితంలో, యాంత్రిక జీవితంలో మినిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మినిమం అంటే బయట ఆహారం వీలైనంత వరకు ఆపండి. ఎక్కువ బయట తీసుకునేటట్లయితే అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ అని బాగా తగ్గించాలి. 2, మనకి ఆహారంలోని తీసుకునేటప్పుడు ఆహారంలో కూడా ఆకుకూరలు, ఫ్రెష్లీ వెజిటేబుల్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే సిమ్టమ్స్ ఉంటే అజాగ్రత్త చేసి జబ్బు పెరగకముందే ముందుగానే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో మీరు ఇప్పుడు చెప్పిన ఈ టెస్టులకి సుమారుగా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఏ ఫెసిలిటీస్ మనకి యశోదాలో ఉంది? మనకి యశోదాలో ఏంటంటే డయాగ్నోస్ నుంచి ట్రీట్మెంట్ దాకా సర్జరీ అవసరమైతే సర్జరీ కానీ ప్రతి ఫెసిలిటీ మనకి యశోదాలో ఉంది. ఇది ఖర్చు ఎక్కువేమీ అవ్వదు, ఖర్చు తక్కువతో కూడుకున్నదే. కానీ ఎక్కువ కాలం జాగ్రత్తగా మందులు వాడితే జబ్బు బాగా కంట్రోల్లో వస్తుంది.